ఏపీలో ఎన్నికల కురుక్షేత్రానికి మరికొద్ది గంటల్లో రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ముమ్మర ప్రచారం చేసిన పార్టీల జాతకాలు పోలింగ్ బూతుల్లో ఓట్లుగా మారే గడియలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఉన్నతాధికారులకు తగు సూచనలు ఇస్తుంది. ఇప్పటికే పోలింగ్ జరిగే ప్రాంతాలకు సిబ్బంది చేరుకోగా ఏమాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగినా కఠిన చర్యలు తీసుకునేలా మరోవైపు పోలీస్ యంత్రాంగం సైతం అన్ని విధాలుగా సంయత్తమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ సెంటర్స్ లో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ఎన్నికల కమిషన్. ఇప్పటికే పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని పంపడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చన్న సమాచారం ఉన్న ఏరియాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం మోహరించేలా చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికలకు 1,06,145 మంది పోలీసులు కేంద్ర బలగాలను రంగంలోకి దించినట్లు ఈసీ ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. గత ఎన్నికల్లో 197 కంపెనీల కేంద్ర బలగాలు ఉంటే ఈ ఎన్నికలకు 295 కంపెనీలను మోహరించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. The total police personnel including other than police what we are utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960. ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600. ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ని మనము వాడుతున్నాము. దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్స్ 35 ప్లాటూన్స్ వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 26,000 కంపెనీస్ కాదు, దిస్ ఇస్ 295 కంపెనీస్. టోటల్ మనిషి 90 ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు. సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది. దాట్ ఈజ్ ఈక్వలెంట్ టు 295 కంపెనీస్. వెబ్ కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి, అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి. మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి. తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది, డౌట్ఫుల్ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్ కాస్టింగ్ కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్, డిస్ట్రిక్ట్లో ఉన్న అబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ 34,651 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది అంతా పోలింగ్ కు సంబంధించిన సామాగ్రిని తీసుకుని ఇప్పటికే తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు సైతం సమస్యాత్మక ప్రాంతాలకు చేరుకుని ఇప్పటికే మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధులు అందిస్తారు. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం సాయంత్రంతో మైకులు మోగిపోయాయి. మరో 12 గంటల్లో పోలింగ్ జరగబోతుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్కు సంబంధించి ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అధికారులు. మొత్తం జిల్లాలో పోలింగ్ కేంద్రాలు మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. జిల్లాలోని 2,470 పోలింగ్ కేంద్రాలు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 20,61,822 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు గుర్తించారు. వీరందరూ ఓటు వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుషులు 10,08,700
92 మంది పురుషులు, మహిళలు 10,52,819 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. విధులకు ఇప్పటికే 2,327 మంది పిఓలు, 2,327 మంది ఏపీఓలు, ఇతర పోలింగ్ అధికారులు కూడా నియమించారు. ఈ నేపథ్యంలో 77% పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్లు ఏర్పాటు చేశారు. 450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఎస్పీ ఇప్పటికే తెలియజేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఓటర్లు ఇబ్బంది కలగకుండా చర్యలు పటిష్టంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గతంలో 2019లో 79% ఓటింగ్ నమోదైంది. ఈసారి 85% ఓటింగ్ నమోదవుతుందని చెప్పి స్పష్టంగా అయితే తెలియజేశారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తుతున్నటువంటి ప్రచారాలు హోరెత్తాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటలు అంటే శనివారం నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఎక్కడ కూడా ప్రచారాలు లేకుండా ఇంకా సైలెంట్ మోడ్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నలుగురు కంటే గుమికూడకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే ఎస్పీ స్పష్టంగా తెలియజేశారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి ఇప్పటికే విధులకు నియమించినటువంటి అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ తెలిపారు. పోలీసులు కూడా పటిష్టమైన కట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలు కూడా గుర్తించినట్లు తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో 3 మండలాలతో కలిపి జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఉన్నారని చెప్పి స్పష్టంగా అయితే తెలియజేశారు. ఇప్పటికే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇప్పటికే నగదుతో పాటు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సీజ్ చేశారు. నగదు, లిక్కర్ ఇటువంటి చాలా పలు చోట్ల పట్టుకున్నట్లు ఎస్పీ అయితే స్పష్టంగా అయితే తెలియజేశారు. ఆ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఎన్నికలకు సంబంధించిన ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే క్యాంటీన్లు, వాటర్ సదుపాయం ఇలా ఇప్పటికే టెంట్లు కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎన్నికల అధికారి హరినారాయణ అయితే తెలిపారు. ఇది మొత్తం మీద. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం. ఇక్కడ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వీవీప్యాట్లు కానివ్వండి, కంట్రోలర్స్, ఈ సామాగ్రి అంతా కూడా ఏలూరు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారో వారందరికీ అప్పగించడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 12,000 మంది ఎంప్లాయీస్ అయితే పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓ గారు ముక్కంటి గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దానికి సంబంధించి రేపు ఎంతమంది ఉద్యోగస్తులు పాల్గొంటున్నారు, ఏర్పాట్లు ఎలా జరిగింది? నమస్కారం అండి. ఏలూరు కాన్స్టిట్యున్సీకి మొత్తం 213 పోలింగ్ స్టేషన్లు ఉండటం జరిగింది. దాన్ని 22 సెక్టార్లు గాను 22 రూట్లు గాను విభజించుకున్నాము. ఈ 22 సెక్టార్లకి 213 పోలింగ్ స్టేషన్లు కలిపి 1338 మంది మనకి పీఓ, ఏపీఓ, ఓపీఓ సిబ్బంది అవసరం. వారందరూ రావడం జరిగింది. వారందరికీ వచ్చిన తర్వాత కావాల్సినటువంటి మెటీరియల్ ఎలక్షన్ కమిషన్ వారు ఏ మెటీరియల్ అయితే స్టాటరీ కవర్సు, నాన్ స్టాటరీ కవర్స్ ఇచ్చిందో అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి సియు, వీవీప్యాట్లు, అలాగే పార్లమెంట్కి సంబంధించినటువంటి సియుబి, వీవీప్యాట్ 3 కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. అన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నారు. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వారి యొక్క పోలింగ్ స్టేషన్లకి ఒక రూట్ ప్రకారం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ బస్సులో పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, జీపీఎస్ ఫిట్టింగ్ ఉంది. అలాగే రూట్ ఆఫీసర్ దగ్గరుండి వాళ్ళని ఆ రూట్లో ఆ పోలింగ్ స్టేషన్లో దింపిన తర్వాత లాస్ట్ స్టేషన్లో బస్ ఆగిపోతుంది. రేపు మరలా పోలింగ్ అయిన తర్వాత వారందరం కూడా ఆ కౌంటింగ్ సెంటర్ ఎక్కడైతే సిఆర్ఆర్ రెడ్డి కాలేజీ ఒట్టూరులో కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ పోలింగ్ అయిన తర్వాత వారిని అక్కడ దింపడం జరుగుతుంది. ఈ రోజు రాత్రికి వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఎర్లీ అవర్స్ వరకు కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్ సెట్టింగ్ కూడా చేసుకుంటారు. సెక్టర్ల ఆఫీసులు కూడా అదే పోలింగ్ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి సెక్టర్ పరిధిలో ఏదో ఒక పోలింగ్ స్టేషన్లో స్టే చేయమంటం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ వారి ఆదేశాలు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నామండి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే స్వీప్ కార్యక్రమాలను కానీ అలాగే చాలా కార్యక్రమాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఓటింగ్ శాతం పెంచి మెరుగైన సమాజం కోసం ఈ ఓటర్లందరూ కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి. ఎందుకంటే పోలింగ్ సిబ్బంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు రాత్రులు ఇక్కడ బస్సు చేయాలి. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఉన్నారు, ఇతర విధుల్లో ఉన్న అధికారులు ఉన్నారు. వాళ్ళ కోసం ఇక్కడ లైటింగ్ తగినతో పాటు ఎక్కడికెక్కడ ఓటర్లకి ఎలాంటి అవగాహన లోపం రాకుండా మనం చూస్తున్నాం. ఓటర్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఓటర్
తన ఓటర్ ఐడి కార్డు కానీ జిల్లా కలెక్టర్ చెప్పిన దాదాపుగా 12 నుంచి 13 రకాల గుర్తింపు కార్డులు తీసుకుని ఓటు వేసే వెసులుబాటు కలిగించారు. అలాంటి వారు గారు అనుమానం వస్తే ఇక్కడ ఓటర్ సహాయ కేంద్రం ఉంది. ఆ ఓటర్ సహాయ కేంద్రంలో వాళ్ళ అనుమానాలు తీర్చుకుని వాళ్ళు ఓటేసుకోవచ్చు. ఎవరైతే దివ్యాంగులు లేకపోతే కళ్ళు కనపడిన వారు ఉన్నారో వాళ్ళు ఒక వ్యక్తి వాళ్ళ వెంట ఒక వ్యక్తిని అనుమతిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్ళకూడదని ఒక నిబంధన కూడా ఉంది. ఈవీఎంలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. మాక్ పోలింగ్ అనేది అధికారుల సమక్షంలో పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ చేస్తారు. గతంలో ఒక నిబంధన ఉండేది, ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఏజెంట్లు పెట్టుకుంటున్నారో ఆ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే రిటర్నింగ్ అధికారికి వాళ్ళ వివరాలు అందజేయాలి. రిటర్నింగ్ అధికారి సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించి వాళ్ళ మీద రౌడీ షీట్ ఉందా, కేసులు ఉన్నాయని చూసేవారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆ నిబంధన తొలగించడం జరిగింది. ముందు రోజు ఉదయం 5 గంటలకి రిటర్నింగ్ అధికారికి ఏజెంట్ల వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఇది కొంత ఊరటనిచ్చిన అంశంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులు ప్రచారాలు కానీ లేదంటే బయట తిరగడం కానీ పూర్తిగా బంద్ అయిపోయింది. ఇప్పుడు కేవలం మనకు కనపడుతుంది పూర్తిగా ఎన్నికల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సహాయపడుతున్న వారు మాత్రమే కనపడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. గుర్తింపు కార్డు లేకపోతే ఓటేసే అవకాశం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికే వారి వారి గ్రామాలకి ఓటేసేందుకు చేరుకోవడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిశీలిస్తే అత్యధికంగా కాకినాడ జిల్లాలో ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా రావడం జరిగింది. అధికారుల అంచనా 3 జిల్లాల కలెక్టర్ల అంచనాలు పరిగణలో తీసుకుంటే 90% వరకు ఓటింగ్ నమోదవుతుందని చెప్తున్నారు. కానీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ఉదయం నుంచి వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు పడితే ఆటంకం కలుగుతుందన్న ఒక భయం కూడా అధికార వర్గాల్లో కనపడుతుంది. అదే ఎండలుంటే మార్నింగ్ 7 to 10 వేసుకుంటారు. తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ కేంద్రాల్లోకి ఓట్లు వేసేందుకు అనుమతించకపోయినప్పటికీ 6 గంటల వరకు క్యూ లైన్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా వాళ్ళు మాత్రం లోపలికి రానిస్తారు. దానికి ఎలాంటి ఆటంకాలు లేవు. కాబట్టి ఎండగా ఉంటేనే మంచిదే. వర్షం పడితే ఖచ్చితంగా పోలింగ్ శాతం తగ్గుతుంది అని అధికారులు చెప్తున్నారు. 3 జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకి సామాగ్రి మొత్తం తరలి వచ్చింది. ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి చోట కూడా నిఘా కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి రౌడీజం చేయడం కానీ లేకపోతే ఓటర్లని ప్రలోభాలకు గురి చేసే అంశం లేకుండా ఏదైతే నియోజకవర్గానికి 6 వంతున ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నాయో ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లు వాటి పనిచేస్తున్నాయి. చెక్ పోస్టులు యథావిధంగా పనిచేస్తున్నాయి. వీటికి తోడు ప్రత్యేక అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అంటే 19 శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో పాటుగా 3 పార్లమెంటు రిటర్నింగ్ అధికారులు కూడా అంటే 3 పార్లమెంట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా జాయింట్ కలెక్టర్లు సహా రిటర్నింగ్ అధికారులుగా డిఆర్ఓలు నియమించడం జరిగింది. పార్లమెంటుకు సంబంధించి వారు నియోజకవర్గాలకు సంబంధించి డివిజనల్ స్థాయి అధికారులు ఆర్డీఓలు కావచ్చు లేదా జిల్లా స్థాయి అధికారులు నియమించడం జరిగింది. చూస్తున్నాం ఇప్పుడిప్పుడే సిబ్బంది విధుల్లోకి తరలి వస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులు కూడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెడుతున్నారు ఎవరు లోపలికి రావద్దని. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపు ముఖ్యంగా కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం వైపు యావత్ భారతదేశం తొంగి చూస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ప్రధాన లక్ష్యం కావచ్చు. అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ అవుతుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ అభ్యర్థి ఓడిపోతాడు, గెలిచిన అభ్యర్థికి మెజార్టీ ఎంత దాని మీద కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎలా చూసినప్పటికీ ఖచ్చితంగా పోలింగ్ శాతం పెంచడానికే కృషి చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 3 జిల్లాల్లో కూడా కలెక్టర్లు అన్ని సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటు వజ్రాయుధం, మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి, ప్రలోభాలకు లొంగకండి, ఓటు అమ్ముకోకండి, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పి కలెక్టర్ల ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్స్ కూడా రూపొందించి ప్రచారం చేయడం జరిగింది. కొందరు సినిమా యాక్టర్లు కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో అత్యధికంగా రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న గోదావరి జిల్లా కాబట్టి ఈ గోదావరి జిల్లాలో ఓటింగ్ శాతం అధికంగా ఉంటుంది. అధికంగా ఓట్లు పోలవుతాయని చెప్తారు. 2019 ఎన్నికలను పరిశీలిస్తే అప్పట్లో దాదాపుగా 69 నుంచి 75% వరకు నమోదైంది. ఈసారి ఖచ్చితంగా 90% ఓటింగ్ నమోదవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు వేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రత్యేక పోలీసు బృందాలు కూడా వాహనాల్లో తిరుగుతున్నాయి, పోలీసు బృందాలు వస్తున్నాయి, ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకూడదు, పూర్తిగా ఓటు హక్కు ఉన్నవారు మాత్రమే రేపు ఉదయం 7 గంటల నుంచి లోపలికి అనుమతించేలా 3 జిల్లాల ఎస్పీలు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు, అతి సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఇలాంటి పోలీసు ప్రత్యేక బృందాలను పంపించడం జరిగింది. రాష్ట్రానికి ఆదర్శంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 కలెక్టర్లు 3 ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారు. అవే మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా లైటింగ్ ఏర్పాట్లు కానీ, భోజన ఏర్పాట్లు కానీ, ఈ నైట్ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లు. అదేవిధంగా రేపు ఉదయం వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్నానాలు చేయాలి కాబట్టి టాయిలెట్ సౌకర్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది నైట్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్ సౌకర్యాలు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, లైట్లు, ఇతర అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికలకి జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే జిల్లా ఎన్నికల విధుల్లో ఎవరైతే ఉద్యోగులు పాల్గొంటారో వారిని తరలించేటందుకు ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు కూడా ఇక్కడ సిద్ధం చేసినట్టు మనకు కనబడుతుంది. రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన ఈవీఎంలు వాటికి పంపిణీ ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఉద్యోగులంతా తమకు కేటాయించిన కేంద్రాల వద్దకు వెళ్ళి ఆ ఈవీఎంలు మిషన్లు కానీ అవన్నీ తీసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఈ కళాశాల వద్ద పూర్తిగా వాహనదారులు అందరూ నిండిపోయి ఉన్నారు. అయితే ఎన్నికలకి ఈ 7 నియోజకవర్గ మండలానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన బూతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఈ 7 నియోజకవర్గాల మండలాలకు సంబంధించి ప్రత్యేక బ్యానర్లు కూడా సిద్ధం చేసినట్టు మనకు కనబడుతుంది. ఈ కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియలో ఎన్నికల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వారి కేటాయించిన కేంద్రాల వరకు వచ్చి వాళ్ళకి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది.